ఇండస్ట్రీలో ఎప్పుడో గాని జరిగిన అరుదైన విషయం ఇది. ఒకే సీజన్లో నలుగురు సీనియర్లు రావడం అనేది ఎప్పుడూ జరిగిందే లేదు. ముగ్గురు వచ్చినా ఒక్కరు మిస్ అయిన సందర్భాలు ఉన్నాయి ఒక్కోసారి. కానీ ఈ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే 2026 సెకండ్ హాఫ్లో ఒక అద్భుతం జరిగేలా కనిపిస్తోంది. అన్నీ కుదిరితే ఒకేసారి ఆ నలుగురు బాక్స్ ఆఫీస్ బరిలో దిగేలా కనిపిస్తున్నారు. మరి ఆ ముచ్చట్లేంటో మీరే చూడండి. చిరంజీవి లాంగ్ అవైటెడ్ సినిమా విశ్వంభరను ఎట్టి పరిస్థితుల్లో మెగా 158 కంటే ముందే విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఇప్పటికే వర్క్స్ అన్నీ అయిపోయినా ఓటీటీ డీల్ కారణంగానే సినిమా రిలీజ్ కావట్లేదనే వార్తలొస్తున్నాయి. దాన్నెలాగైనా పూర్తి చేసి దసరా సీజన్లో విశ్వంభరను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు గట్టిగా ట్రై చేస్తున్నారు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. దసరాకు హాలిడేస్ ఉంటాయి. పైగా సోషియో ఫ్యాంటసీ కాబట్టి విశ్వంభరకు అదే సరైన రిలీజ్ టైం అని చిరంజీవి కూడా భావిస్తున్నారు. మరోవైపు అదే సీజన్లో బాలయ్య కూడా రానున్నారు. గోపీచంద్ మలినేనితో NBK 111 షూట్ రాకెట్ స్పీడ్లో జరుగుతోంది. ముంబైలోనే భారీ షెడ్యూల్ నడుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్లో NBK 111 రావడం ఖాయంగా కనిపిస్తోంది. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఆదర్శ కుటుంబం సైతం దసరా సీజన్నే టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ 70% పూర్తయింది. తాజాగా అనిల్ రావిపూడి సినిమా స్టార్ట్ చేసిన వెంకీ గురూజీ సినిమాతో పాటే దీన్ని ఒకేసారి పూర్తి చేయనున్నారు. అన్నీ కుదిరితే అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజే ఆదర్శ కుటుంబం ఆడియన్స్ ముందుకు రావడం పక్కా. ఆ నలుగురిలో నాగార్జున కూడా 2026 సెకండ్ హాఫ్లోనే రానున్నారు. కుదిరితే అక్టోబర్ లేదంటే తనకు బాగా కలిసొచ్చిన డిసెంబర్లో కింగ్ 100 విడుదల చేయాలని చూస్తున్నారు నాగార్జున. రా కార్తిక్ ఈ సినిమాను మాఫియా నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. మొత్తానికి రాబోయే 6 నెలల్లో నలుగురు సీనియర్ల సినిమాలు విడుదల కానుండడం నిజంగానే అరుదైన విషయం.